హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్యాలంటైన్స్ డే కదండి, అందుకనే మా ఫస్ట్ ఫౌంటైన్ కేక్ అనేది ఈరోజే స్టార్ట్ చేసాము. ఈ ఫౌంటైన్ కేక్ని మేము ఎలా చేసుకున్నాము అనేది మీకు ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ వ్యాలంటైన్స్ డే అండి. నేను ప్రతి కేక్ వీడియోస్లో చెప్పేదండి, ఫస్ట్ ఒక బేసిన్ తీసుకోవాలి, దాన్ని 3 లేయర్స్ కింద కట్ చేసుకోవాలి, దానికి సోకింగ్ సిరప్ ఇవ్వాలి, తర్వాత విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి అని చెప్తాను కదండి. మనకి ఫౌంటైన్ కేక్ వచ్చేసరికి దానికి విప్పింగ్ క్రీమ్ కాదండి, బటర్ ఐసింగ్ చేసుకుంటాము. ఇలా బటర్ని ఐసింగ్ చేసుకోవాలి. ఈ బటర్ ఐసింగ్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చెప్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇలా చూసారు కదా, ఈరోజు ఫౌంటైన్లో అయితే మాత్రం మేము ఫస్ట్ బటర్ ఐసింగ్ చేసుకుంటున్నాము. బటర్ ఐసింగ్ ఎందుకు చేసుకుంటున్నాము అంటే, మనం చేసేది ఫౌంటైన్ కేక్. ఫౌంటైన్ అనేది బాగా స్టిక్ అవ్వాలి కాబట్టి మన ఫౌంటైన్ కేక్కి మనం బటర్ ఐసింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను 3 లేయర్స్ని కట్ చేసుకున్నాను. దానికి సోకింగ్ సిరప్ అలాగే బటర్ ఐసింగ్ అంతా చేసుకుని క్రమ్ కోటించుకొని దీన్ని ఇప్పుడు కొంచెం సేపు నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ బటర్ ఐసింగ్ అనేది కొంచెం గట్టిగా అవ్వాలండి, అప్పుడే మనకి ఫౌంటైన్ అనేది గట్టిగా స్టిక్ అవుతుంది. లేదు అంటే అది అక్కడక్కడ కొంచెం ఊడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఫౌంటైన్ని ఒక వైట్ కలర్ది తీసుకున్నానని దాన్ని చపాతీ కలర్తో ఇలాగ పాముకుంటున్నాను, రౌండ్ షేప్ వచ్చే వరకు. చూసారు కదా, ఇలా మొత్తం అంతా పాముకున్నానండి. నెక్స్ట్ మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కేక్ని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ దానికి ఐసింగ్ అనేది చేస్తున్నానండి. తర్వాత మన రెడ్ కలర్ ఫౌంటైన్ని కూడా తీసుకొని దాన్ని హార్ట్ షేప్లో చిన్నవి కట్ చేసుకోవాలి. మన దగ్గర ఫౌంటైన్ కట్టర్స్ చాలా ఉన్నాయండి, అందులో మన హార్ట్ షేప్ ఒకటి తీసుకుని ఇలా కట్ చేసుకోవాలి. అలాగే పెద్ద హార్ట్లో అలాగే 2 తీసుకున్నానండి. చూసారు కదా, ఇలా మొత్తాన్ని కూడా కట్ చేసుకుని ఈ ఫౌంటైన్కి అవసరమైన ఎన్ని అవసరమో అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని ఉంచుకోవాలి. చూసారు కదా, అలాగే పెద్ద హార్ట్లు కూడా 2 కట్ చేసుకున్నాను చెప్పాను కదా. చూసారా, ఇలా కట్టర్ తోటి ఇలా కట్ చేసుకోవాలి. దానికి టూత్ పిక్ ఉంటుంది కదండి, దాన్ని ఇలాగ స్టిక్ చేసుకోవాలి. చూసారా ఎంత గట్టిగా ఉందో, అలా అవ్వాలన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం వైట్ కలర్ని రౌండ్గా పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలా పైన వేసుకొని మనం స్క్రాపర్ తోటి ఇలా చూసారు కదా నేను చేస్తున్నట్టుగా చేసుకోవాలి. దానికి ఎక్స్ట్రా లేయర్స్ ఉంటాయి కదండి, అన్నీ కూడా అలా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రావన్నీ కట్ చేసుకొని తీసేసుకోవాలండి. మనం ఇలా చేతితో దాన్ని కొంచెం కిందకు వచ్చేలాగా మంచిగా వచ్చేలాగా దీన్ని ఇలా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్క్రాపర్ తోటి దాన్ని బాగా ఒక రౌండ్ షేప్లో వచ్చేలాగా చూసుకోవాలి. చూసారా, నేను చెప్పాను కదండి మనం ఇది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇలా అవుతుంది అని. ఇప్పుడు మళ్ళీ ఫౌంటైన్ని మనం బెల్ట్కి యూజ్ చేయడం కోసం అని చెప్పి ఈ రెడ్ కలర్ ఫౌంటైన్ని తీసుకుంటున్నామండి. దీన్ని బెల్ట్లా యూజ్ చేయడం కోసమని తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా బెల్ట్లాగా మనం పెట్టుకోవాలండి ఫౌంటైన్కి. ఎందుకంటే మనం సింపుల్గా ఉండడం కోసమనే కదా తీసుకుంటున్నాము. ఇప్పుడు లవ్ సింబల్ ఇలా స్టిక్ తోటి దానికి ఇలా గుచ్చాలండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ అలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. మనం ఇలా సింపుల్గా చేసుకున్నామని, పెద్ద డెకరేషన్ లేకుండా సింపుల్గా ఎంత నీట్గా ఉందో చూడండి. తర్వాత కింద నేమ్ రాద్దాం అనుకున్నామండి, నేమ్ రాస్తే అంత ఏం బాగుంటుంది చెప్పండి. అందుకనే మళ్ళీ దాన్ని కిందన ఒక రెడ్ కలర్ ఫౌంటైన్తో చిన్న లేయర్లా తీసుకొని దాని లోపల లవ్ అని రాస్తున్నామండి. ఎందుకంటే ఇప్పుడు నా పేరు రాసుకుంటే ఏం బాగుంటుంది, మన అందరికీ కూడా ఈరోజు వ్యాలంటైన్స్ డే కదండి, అందుకని చెప్పి లవ్ అని రాశాను. ఫైనల్ లుక్ అయితే ఇదండి. మీకైతే ఎలా అనిపించిందండి నా కేక్ వీడియో? మీకు ఇలాంటి వీడియోస్ ఎన్నో కావాలంటే ఫస్ట్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.